అందరికీ నమస్కారం. పవన్‌కి వెన్నుపోటు నిజమా? అబద్ధమా? ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం కూటమికి ఎంతో సహాయపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే వాస్తవానికి ఏపీ హోమ్ మినిస్టర్ పదవి అలాగే ఆర్థిక శాఖ మంత్రి పదవి జనసేనకి ఇవ్వాల్సి ఉంది. కానీ అలాంటి కీలక శాఖలు పవన్ కళ్యాణ్ పార్టీకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నేతలకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక నామినేట్ పోస్టులు భర్తీలలో కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ నేతలకే వస్తుందనే సమాచారం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తోంది. వారం రోజుల కిందట వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ మరియు మస్తాన్ రావు ఇద్దరూ తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. అయితే దీంతో ఆ రెండు రాజ్యసభ పదవులను తెలుగుదేశం కూటమి మాత్రమే దక్కించుకోగలుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జనసేనకు ఒకటి అలాగే తెలుగుదేశంకు మరొకటి లెక్క ప్రకారం ఇవ్వాలి. కానీ ఆ రెండు రాజ్యసభ పదవులను తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారట. ఆ రెండు రాజ్యసభ పదవులను యనమల అలాగే అశోక్ గజపతిరాజుకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్కెచ్ వేశారట. ఒకవేళ ఇదే జరిగితే నాగబాబుకు మరోసారి పదవి రానట్లే అని జనసేన పార్టీ నేతలు అనుకుంటున్నారు. చంద్రబాబును నమ్ముకుంటే నెట్టేట ముంచేలా కనిపిస్తున్నాడని ఫైర్ అవుతున్నారని జనసేన నేతలు వాపోతున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతుంది. ఫ్రెండ్స్, అసలు ఇది నిజమా అబద్ధం అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.